పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి రైస్ మిల్లో బాలిక అత్యాచార హత్య ఘటనా స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క పరిశీలించారు. వారి వెంట ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సిపి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిని మంత్రులు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని సిపిని ఆదేశించినట్లుగా వెల్లడించారు. గంజాయి మత్తులో యువత ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పనిచేసి హత్య గావించడం అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, పెద్దలు, అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యేలు, మా సోదర ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్న వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం.